హలో నేను మీ శాస్త్రం. ఎన్నికల సమయం ఎవరికి ఎంత సెక్యూరిటీ ఉంది? జెడ్ కేటగిరీ ఇటీవల కాలంలో లోకేష్కి ఇవ్వడం జరిగింది. అలాంటి కేటగిరీ జగన్మోహన్ రెడ్డికి కావాలని చెప్పి ఆయన కూడా అనుకుంటున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ లోకేష్కి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాను ఇష్టానుసారంగా ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. కానీ లోకేష్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని పెంచాలని చెప్పి ఉద్దేశంతో జెడ్ కేటగిరీని ఆయనకు కేటాయించడం జరిగింది. ఆయనకున్నటువంటి భద్రత ఏంటి అనే దాని మీద మనం ఒకసారి చూద్దాం. ఆయనకున్నటువంటి భద్రతకు సంబంధించి సో లోకేష్ సెక్యూరిటీలో ఎంతమంది ఉంటారో, అసలు వాళ్ళు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తున్నారు అనేది కనుక మనం చూస్తే లోకేష్కు జెడ్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. సో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని చెప్పేసి ఆయనకు ఆ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అలాగే లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన మీద దాడికి అనేక మంది ప్రయత్నం చేశారు, కొంతమంది రాళ్లు వేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకే ఆయనకి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలనే మాజీ సీఎం చంద్రబాబుతో పాటు గతంలోనే లోకేష్కు జెడ్ సెక్యూరిటీ ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్కి సెక్యూరిటీ అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కేటగిరీని తగ్గించేసింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లోకేష్కి భద్రతను ఉద్దేశపూర్వకంగానే కుదించారనేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో భావించింది. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెక్యూరిటీని కల్పించింది కాబట్టి అలాంటి ఇష్యూకి అవకాశం లేకుండా ఉంది. అయితే ఇప్పుడు యువగల పాదయాత్ర సందర్భంగా సరైనటువంటి భద్రత కల్పించని సర్కార్ కారణంగా ఆయనకి కొంత భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం జెడ్ సెక్యూరిటీని కల్పించింది. ఏపీ ప్రభుత్వం యొక్క తీరుపైన కేంద్ర హోంశాఖకు లోకేష్ కంప్లైంట్ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఖరారయ్యాక లోకేష్ సెక్యూరిటీని పెంచడం జరిగింది. అంతకుముందు కూటమి ఏర్పడక ముందు ఆయన సెక్యూరిటీని పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం కుదించింది కాబట్టి ఆ కుదించినటువంటి సెక్యూరిటీతోటే లోకేష్ యువగలం పాదయాత్రను చేశారు. అయితే కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన లోకేష్కి సెక్యూరిటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సో దాంతో కమాండోస్ వచ్చారు. 22 మంది ఎన్ఎస్జి కమాండోలతో లోకేష్కి రౌండ్ ది క్లాక్ అంటే 24 hours సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది. 22 మంది ఎన్ఎస్జి కమాండోలు ఉన్నారు. సో ఈ 22 మంది షిఫ్ట్లు వారిగా 3 షిఫ్ట్లకి రౌండ్ ద క్లాక్ 24 గంటల పాటు లోకేష్కి సెక్యూరిటీని కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. కమాండోస్ భద్రత ఉంది లోకేష్కి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయనకు అలిపిరిలో ఆయన మీద సంఘటన జరిగింది, బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది, క్లైమౌంట్ బన్స్ పేలినాయి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో జెడ్ కేటగిరీ అప్పుడు లోకేష్కి ఇచ్చారు. ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీని ఇవ్వడం జరిగింది లోకేష్కి. కమాండోలు 22 మంది ఉన్నారు. ఆ 22 మంది 3 షిఫ్టుల్లో భద్రత కల్పిస్తూ ఉంటారు. లోకేష్ యోగాలను చేశారు. యోగాలను చేసినటువంటి సందర్భంగా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆయన ఇబ్బందులను ఫేస్ చేశారు. చాలా ప్లేసుల్లో కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఒక మాబ్గా వచ్చి కొంతమంది యోగాలలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాడరు కోడిగుడ్లు, రాళ్ళు వేసేటువంటి ప్రయత్నంతో పాటు యువకులాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో తొలి నుంచి కూడా లోకేష్ భద్రత అనేది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి కూడా ఈవెన్ ఆయనకి పైలట్ లేకుండా చేశారు. పైలట్ వాహనం ఉండాలి. యాక్చువల్గా జెడ్ ప్లస్ కేటగిరీ ఉండేటువంటి వాళ్ళకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి. బట్ అలాంటి సెక్యూరిటీని కూడా కల్పించకుండా చంద్రబాబు నాయుడిని అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అవమానపరిచింది. ప్లస్ ఆయనకు భద్రత అవసరం లేదు అనేటువంటి రివ్యూని కూడా చేసి భద్రతను కుదించేటువంటి ప్రయత్నం చేసింది. సో ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు మీద కూడా ఈ మధ్యకాలంలో ఆయన సభలకు వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలోనే ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్సి కమాండోలకి కంటికి దెబ్బ తగలటం కూడా జరిగింది.
అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంది, బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకుని భద్రతను సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ భద్రతను మరింత పెంచాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మళ్ళీ భద్రతను పెంచారు, కట్టుదిట్టం కూడా చేశారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకి భద్రత గతంలో నుంచి ఉండేది, బట్ దాన్ని మరింత వీక్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద. ఇప్పుడు లోకేష్కి సంబంధించి ప్రత్యేకించి లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు పెద్దగా స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత సీరియస్గా తీసుకుంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనని గమనించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం యువగలం పాదయాత్రని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేది తెలుగుదేశం పార్టీ అనుమానించింది. అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు లోకేష్. యువత ప్రత్యేకించి తెలుగు యువతకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అప్పట్లో భద్రత ఉండేవాళ్ళు, రూప్ పార్టీలు కూడా వాళ్లే ఉండేవారు. వాళ్ళ భద్రత మధ్యలోనే లోకేష్ పాదయాత్ర చేశారు. లోకేష్ సామాన్యులను కలుసుకున్నారు, అందరితోటి కూడా మమేకమయ్యారు. ఆయన పాదయాత్ర విజయవంతమైంది, యువగలం పాదయాత్ర. అప్పుడు కూడా సెక్యూరిటీని ఇవ్వలేదు. సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికి కూడా స్పందించలేదు చాలా కాలం పాటు కూడా. అయినప్పటికీ అలానే పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర ముగించే సమయానికి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన్ని రిమాండ్కి పంపించడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఒక కూటమిగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఏర్పడింది, బీజేపీ. సో కేంద్రం యొక్క సహకారం ఉంది. ఆ మధ్యకాలంలో లోకేష్ కూడా అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసినటువంటి సందర్భంగా తన భద్రత గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అమిత్ షా కుమారుడితో కూడా లోకేష్కి కొంత డైరెక్ట్ రిలేషన్స్ ఏర్పడ్డాయి అని చెప్పి తెలుస్తుంది. బహుశా అందులో భాగంగానా లేదంటే యువగలం పాదయాత్ర చేసినటువంటి ఆయనకి ప్రాణాపాయం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించిందా తెలియదు. కానీ మొత్తం మీద ఆయనకి Z+ కేటగిరీని ఇస్తూ లోకేష్కి ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆయన ఇప్పుడు సెక్యూరిటీ మధ్యలో, కమాండర్ల మధ్యలో ఆయన రాజకీయ పరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో కూడా చాలా వేగంగా ఆయన పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ భారీగా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ రాళ్ళు సంబంధించి ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. రాజకీయంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు విసిరిన తర్వాత కొంతమంది అగంతకులు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయడం జరిగింది, అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేయడం జరిగింది. సో ఇప్పుడు లోకేష్ పాదయాత్ర తర్వాత మళ్ళీ ఆయన బస్ యాత్ర పెట్టేటువంటి ఆలోచన ఉందని చెప్పి అప్పట్లో అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆయన బస్ యాత్ర కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూటమి తరఫు నుంచి ప్రచారం సాగిస్తూ ఉన్నారు. మరోవైపు పురంధరేశ్వరు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే లోకేష్ కూడా త్వరలోనే ప్రజల మధ్యకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించి Z+ కేటగిరీని కేటాయించింది. సో సెక్యూరిటీ Z+ కేటగిరీ అనేది ఇవ్వడం లోకేష్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత కంటగింపుగా ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి కమాండోల తరహాలో తనకు కూడా భద్రత కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకాంక్షగా ఉన్నట్టు ఆయన అనుచరులు కానీ లేదా ఆయన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. బహుశా ఆ కోణం నుంచి ఆయన సెక్యూరిటీ కల్పించాలి, సెక్యూరిటీ తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ రాళ్ల దాడి అనేది క్రియేట్ అయిందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా అంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చేసినటువంటి వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళల్లో ఒక అతను టైల్స్ రాయిని విసిరేశారు అని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సో అదుపులో ఉన్నటువంటి అతను మైనర్ అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని మరింత పెంచుకున్నారు. ఇప్పుడు దాదాపు 400 మందికి పైగా సెక్యూరిటీ ఉంది. మిగతా రెగ్యులర్ సెక్యూరిటీతో కాకుండా రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు 400 మంది ఉన్నారు. ఆయన సభలకు కానీ లేదంటే బస్సు యాత్రకు కానీ దాదాపు 1400 మంది నుంచి 2000 మంది వరకు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సెన్సిటివ్నెస్ని బట్టి భద్రత కల్పిస్తుంటారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత అనేది
మరింత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఆయన కేంద్రం నుంచి కమాండోలను తీసుకొచ్చుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఎపిసోడ్ క్రియేట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో లోకేష్ భద్రత అనేది Z+ కేటగిరీలో ఉంది కాబట్టి ఆ తరహా భద్రతని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం చూడాలి. బహుశా ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్ని బేస్ చేసుకొని ఆయన కేంద్ర ప్రభుత్వానికి కనుక లెటర్ రాస్తే Z+ కేటగిరీ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. బట్ Z+ కేటగిరీ మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో యువ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్కు మాత్రమే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.